ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధిగా మీ చేస్తున్న పరిచర్యలను మీ వ్యాపారములను మీ చేతి పనులను ఆశీర్వదించి మీ కుటుంబములలో నిత్యము దేవుని యొక్క సమాధానము మెండుగా కలుగునుగాక. మంచిది. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనములో ఒక అద్భుతమైన మాట ఉన్నదండి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు ఆయనే అంట. అంతేకాదు కృంగజేయువాడును లేవనెత్తువాడు ఆయన అని లేఖనం సెలవిస్తూ ఉన్నదండి. వాస్తవమే. మనము నిలబడుట, మనం పడిపోవుట దేవుని యొక్క వశములో ఉన్నది. దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయగలిగిన వాడు, సేమ్ టైంలో దారిద్ర్యమును కూడా ఇవ్వగలిగిన వాడు. మనము దేవుని చేతిలో మనము ఐశ్వర్యవంతులుగా ఉండాలంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఈ యొక్క ప్రార్థన చేసింది ఎవరంటే హన్నా ప్రార్థన చేస్తూ ఈ మాట అంటూ ఉన్నది. ఆమె ఎలాంటి పరిస్థితుల నుండి దేవుడు ఆమెను ఐశ్వర్యవంతురాలుగా లేవనెత్తినాడనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. అదే విధముగా సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే 30వ అధ్యాయంలో చూసినట్లయితే 7-8 వచనాలలో అక్కడ భక్తుడైన ఆగూరు ప్రార్థన చేస్తూ 2 విషయాల కొరకు నేను మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా. ఏమంటూ ఉన్నాడంటే ఆ 2 విషయాల కొరకు, దేవా నీతో నేను 2 మనవులు చేస్తున్నానయ్యా అంటూ, నేను చనిపోకముందు వాటిని నాకు దయచేయమయ్యా, వాటిని నాకు అనుగ్రహించమయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ఆ 2 మనవులు అని చూసినట్లయితే అంటాడు, వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరము చేయము అంటూ ఉన్నాడు. రెండేది ఏమంటూ ఉన్నాడంటే, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము అంటూ ఉన్నాడు. ఏందండి? పేదరికమునైనను ఐశ్వర్యమును దయచేయకము అంటూ ఉన్నాడు. ఎందుకంటే తగిన దానికంటే నాకు తగిన దానికంత ఇస్తే నాకు చాలయ్యా, అంతకంటే ఎక్కువ ఇస్తే నేను మర్చిపోతానేమో, తక్కువ ఇస్తే నేను దూషిస్తానేమో అని అతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాస్తవమే. ఈరోజు అనేక మందికి లేని పరిస్థితులలో దేవుడు ఐశ్వర్యవంతులుగా చేస్తే దేవునిని మర్చిపోతూ ఉంటారు. అదే విధముగా ఐశ్వర్యవంతుడు ఒకవేళ అన్నిటిని కోల్పోతే దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. వాస్తవమే ఈ విషయం. కానీ ఏబు అలా దూషించలేదండి. ఏబు వల్లే మన విశ్వాసమును కలిగి ఏ స్థితిలోనైనా స్తుతించగలిగిన స్థితిలో ఉండాలి. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చునని సామెతల